సింగరేణి గని ఈరోజు అక్రమాల ఖనిగా మారిపోయింది. అక్రమాల ఖనికి విక్రమార్కుడే మార్గదర్శకుడుగా మారిండు. ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను, గత 10 సంవత్సరాలు సింగరేణిలో జరిగినటువంటి అనేక అవకతవకల మీద విచారణ జరిపిస్తానని గత పిసిసి అధ్యక్షుడిగా నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ రోజు సిఎల్పి నాయకుడిగా నేటి ఉప ముఖ్యమంత్రి గారు అనేక సార్లు మాట్లాడి, ఈ రోజు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఏ దోపిడీ అయితే సింగరేణిలో జరిగిందో అదే దోపిడీని కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో కొంగు బంగారం అని చెప్పుకునేటువంటి సింగరేణి ఈరోజు అప్పుల ఉబ్బులోకి నెడుతూ ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా అనేకమైనటువంటి అవినీతి అక్రమాలతోటి ఈ ఖనిజాన్ని అవినీతి మాయలో అనేక కుంభకోణాలతో సింగరేణిని అప్పుల ఉబ్బులోకి నెడుతా ఉన్నారు. ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 51,500 కోట్ల రూపాయలు సింగరేణికి కట్టాల్సినటువంటి అప్పు కట్టకుండా మరొకసారి ఈ సింగరేణిని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఒకవైపు సింగరేణి కనీస సౌకర్యాలు లేక, కార్మికుల సంక్షేమం లేక, పూర్తిగా అభివృద్ధికి నోచుకోక నష్టపోతా ఉంటే రావాల్సినటువంటి డబ్బులు కట్టక రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి మీద సీతకన్నుతో పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. కనీసం సేఫ్టీ ఎక్విప్మెంట్ లేదు, ఇక్కడ ఉన్నటువంటి కనీస సౌకర్యాలు లేవు, ఇక్కడ కనీసం కార్మికులకు ఇవ్వాల్సినటువంటి మరి బకాయిలు ఇవ్వడం లేదు, వారికి క్వార్టర్స్ దగ్గర నుంచి వారికి ఉండాల్సిన కనీస సౌకర్యాలను కూడా ఈ రోజు సింగరేణి కల్పించలేనటువంటి దుస్థితిలో ఈ రోజు సింగరేణి ఉన్నదంటే, మరి సింగరేణికి రావాల్సిన 51,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టకపోవడం ఒక ఎత్తు అయితే, అనేక కుంభకోణాలతోటి గుత్తేదారుల పేరు మీద సింగరేణిని దోచుకుంటూ ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏ రకంగానైతే కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందో అదే మాదిరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తనకు తోచినటువంటి, తనకు నచ్చినటువంటి కాంట్రాక్టర్లకు సింగరేణి కాంట్రాక్ట్లు అప్పచెప్పి వేరే ప్రాంతాలలో 10 నుంచి 12% మైనస్ లో టెండర్లు వేస్తా ఉంటే, ఇక్కడ మాత్రం 12 నుంచి 32% అధికంగా టెండర్లను దక్కించుకొని సింగరేణి ఖనిజను సంపదను దోచుకుంటున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అనేకమైనటువంటి అంశాలు మొన్న కిషన్ రెడ్డి గారు కూడా లేఖ రాశారు. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యమైనటువంటి బొగ్గు ఖనిజ ఏ రకంగా మాయమైంది? మరి బొగ్గు ఖనిజ ఇక్కడ నుంచి తరలిపోతుంటే యాజమాన్యం గాని అధికారులు గాని కళ్ళు మూసుకున్నారా, లేకుంటే వారి కను సైకిల్లోనే ఈ తతంగం నడిచిందా? దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. దాదాపు 1,600 కోట్ల రూపాయల ఖనిజ సంపదను దోచుకుంటే కనీసం ఇప్పటి వరకు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కూడా వేయకుండా కాలయాపన చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అదే కాదు, సోలార్ కుంభకోణం, టెండర్ల కుంభకోణం, అదే మాదిరిగా ఈ ప్రాంతంలో తన అనుయాయులకు ఇప్పించినటువంటి అనేకమైనటువంటి ఓపెన్ కాస్ట్ మైండ్ కానీ మరి అనేకమైనటువంటి అక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నదో సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. అంతేకాదు, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఈ సంపదను దోచుకుంటే ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేపిస్తా అని చెప్పినటువంటి
ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎందుకోసమని గత ప్రభుత్వం చేసిన అక్రమాల మీద మీరు ఎంక్వైరీ చేయకుండా మీ మధ్యలో ఉన్నటువంటి లాలూచి ఏంది, చీకటి ఒప్పందం ఏందో దానికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. అనేకమైనటువంటి అంశాలు. ఒకవైపు ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద దోపిడీ జరిగి వేల కోట్ల రూపాయల దోపిడీ ఈ రాష్ట్రంలో కేవలం సింగరేణిలో జరిగిందంటే ఎందుకోసమని రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కానీ ఈ 2.5 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కుంభకోణాల గురించి ఎందుకు మాట్లాడతలేదు? 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నా 51% మాది ఉన్నదని చెప్పి యాజమాన్యం మీ చేతిలో ఉందని పూర్తిగా మీరు ఇష్టారాజ్యంగా, ఇష్టానుసారంగా ఈ సంపదను దోచుకుంటూ సింగరేణి మీద నమ్ముకున్నటువంటి 40,000 కుటుంబాలని రోడ్డు పాలు చేసి ఈ సంపదను దోచుకుంటా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోమని తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా వీటి మీద ఎంక్వైరీ జరిపించాల్సిందే. అన్ని ఒకటిగా బయట పెడతాం. ఏ రకంగా ఈ సంపదను దోచుకుంటున్నారో, ఏ రకంగా నీ అన్యాయులకు ఉన్నారో, ఏ రకంగా ఇక్కడ డీజిల్ దగ్గర నుంచి ప్రతి అంశంలో జరుగుతున్నటువంటి కుంభకోణం, మీరు ఇక్కడ ప్రొడ్యూస్ చేసేటువంటి ఎలక్ట్రిసిటీ అమ్ముకొని అత్యధిక ధరకు మీరు ఎలక్ట్రిసిటీ ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేస్తా ఉన్నారంటే దాంట్లో ఉన్నటువంటి మతలం ఏందో, ఈ ప్రాంతంలో మరి ఖనిజ సంపదను మీరు ప్రైవేట్ లో కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఎందుకు వస్తా ఉన్నదో, మరి ఏ రకంగా మీరు కాంట్రాక్టర్లకు అత్యధిక రేట్లకు మీరు మరి ఈ కాంట్రాక్ట్లు అప్పచెప్తా ఉన్నారో అనేకమైనటువంటి అంశాలు ఖచ్చితంగా ఇప్పుడు 3 గంటలకు కూడా నేను తెలియజేస్తాను. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో మీరు దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయాల్సిందే. దీనికి హౌస్ కమిటీ వేసి నిజ నిర్ధారణ చేయాల్సిందే. అఖిల పక్ష పార్టీని అన్నింటినీ కూడా పిలిచి ఇక్కడ జరుగుతున్న అంశాల మీద పూర్తి మరి పర్యవేక్షణ చేసి మరి దీని మీద రిపోర్ట్ తీసుకోవాల్సిందని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీని మీద హౌస్ కమిటీ వేయాలని అఖిల పక్ష కమిటీని ఇక్కడికి పిలిచి ఇక్కడ నిజ నిర్ధారణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి అంశం గత 10 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కానీ ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా బట్టబయలు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసినటువంటి అన్ని అవినీతి అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.